ఆ యెహోవాహాజు మరి కాలములో, ఏలీషా కాలములో యెహోవాహాజు అని ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు కూడా మరి ప్రజలందరూ సోదరులకు వెళ్ళిపోయినప్పుడు, ఆ శోధింపబడినప్పుడు, ఆ ప్రజల పక్షమున ఈ రాజు ఎప్పుడైతే మనస్ఫూర్తిగా పశ్చాత్తాపంతో దేవుడికి ప్రార్థన చేశాడో దేవుడు జవాబిచ్చాడు. చపాట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహింపరచుకుందాం. ఏ ప్రజలైతే శాపములో మరి పాపములో లోకములో తిరిగిలాడుతున్నారో వారి జీవితాలు శపించబడ్డాయి. శత్రువుల చేతికి వారు అప్పగించబడ్డారు. వారి ఆస్తులు అంతస్తులు అప్పగించబడ్డాయి. వారి నిరాశ నిట్టూర్పునికి వెళ్ళిపోయారు. ఎప్పుడైతే ఆ రాజు ప్రజల పక్షమున దేవుడి సన్నిధిలో దేవుడికి మొరపెట్టాడో ఆ అంతరంగమును చూసిన మరి పశ్చాత్తాపముతో వచ్చిన ప్రార్థన దేవుడు ఆలకించి, దేవుడు ఆయనతో చెప్పే మాట ఏంటో తెలిసిన, నీ మనవి నేను ఆలకించాను, నీ ప్రజలను మరలా నేను కనికరించి కృప చూపి మునుపుటు ఉన్న సంతోషము మరలా నేను మీకు అనుగ్రహిస్తాను. దేవుడికి స్తోత్రం. మన దేవుడు అందుకే యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్న మాటల్లో, ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉండి ప్రార్థన చేస్తారో వారి మధ్యలో ఉండి వారిని ఏం చేస్తాడంట, ఆశీర్వదిస్తాడు. ఇది ఆయన మాట. రాత్రి అంతా యెహోవా మందిరం నిలుస్తున్న వాళ్ళారా, అదే ఆల్ నైట్ ప్రేయర్. కొంతమంది అంటున్నారు ఆల్ నైట్ ప్రేయర్ ఎక్కడ ఉందా అంటున్నారు. మరి అపోస్తుల కాలములో వారందరూ మేడగదిలో రాత్రి అంతా ప్రార్థన చేస్తుంటే ఒక నిద్ర తట్టుకోలేక బిల్డింగ్ మీద ఏమైపోయాడు, జారిపోయి పడిపోయాడు. మరలా ఆవిడ ప్రార్థన చేస్తే మరలా బతికాడు. అదే ఆల్ నైట్ ప్రేయర్. దేవుడికి స్తోత్రం. ఎవరు సరస్వాల్లో అర్ధరాత్రి వేళ ఖైదీలందరూ ఆల్ నైట్ ప్రేయర్ చేశారా లేదా? ఒకడు అంటున్నాడు ఆల్ నైట్ ప్రేయర్ ఎక్కడ ఉందో బైబిల్లో అంటున్నాడు. నెలలో ఒక్క రాత్రి అంతా యెహోవా మందిరములో, దేవుడి మందిరములో మనం కూడుకొని దేశాలు, పట్టణాలు, గ్రామాలు, కుటుంబాలు, ప్రభుత్వాలు, వారి సేవకులు, సంఘాలు, సువార్థికులు, విశ్వాసులు, వారి వ్యాపారాలు, వారి బిడ్డల కొరకు సంఘము, సేవకులు, సువార్థికులు కలిసి మనం ప్రార్థించడం వలన దేవుడు గొప్ప కార్యములు చేస్తాడు. చేయడా? చేస్తాడు. ఆయన ప్రార్థన త్రోసివేసే దేవుడు కాదండి. అందుకే యేసు ప్రభువారు ఏమిటి రాత్రంతా ప్రార్థనలో ఉన్నప్పుడు మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువ కలిగి ప్రార్థన. అది ఆల్ నైట్ ప్రేయర్. చపలు కొడుతూ ప్రభు నామాన్ని మహింపరచుకుందాం. ఈ ఆల్ నైట్ ప్రేయర్లో, ఈ సంపూర్ణ రాత్రి ప్రార్థనలో ఎవరైతే ఇష్టపూర్వకముగా ఏమండి యేసయ్యకి మొరపెట్టడానికి, యేసయ్యని గణపరచడానికి, మన బాధలన్నీ కూడా సంఘానికి తెలియపరిచి సంఘం అందరూ మన పక్షమున దేవునికి ప్రార్థన చేస్తే ఆ విన్నపాములు దేవుడు అంటున్నాడు, త్రోసివేయను. మన దేవుడు ప్రార్థనకు జవాబు ఇచ్చిన దేవుడు. యెహోవాహాజు ప్రజల పక్షమున మొరపెట్టినప్పుడు ఆ మొర దేవుడు ఆలకించాడు. వారి మీద ఉన్న శాపము, ఆ దరిద్రతను దేవుడు తీసివేయడేం కాదు, మునుపుడు ఉన్న సంతోషము, ఆ ఆనందము మరలా దేవుడు వారికి ఇచ్చాడు. హల్లెలూయా. అందుకోసమే దేవుడు ఎందుకు శత్రువులకు అప్పగిస్తాడు? ఇశ్రాయేలు ప్రజలు చాలా మారులు శత్రువులకి వారు అప్పగించబడ్డారు. ఎందుకు అప్పగించబడ్డారంటే వారు ప్రార్థనలో సన్నగిలిపోయారు, ఆరాధనలో సన్నగిలిపోయారు. ఏమంటే దేవుడు మాటలు, దేవుడు పాటలు, దేవుడు ప్రార్థన వాడుక చేసుకొని ప్రతిరోజు భయభక్తులు కలిగి ఉండవలసిన ప్రజలు వారు మొత్తం భక్తిని విడిచిపెట్టేసి, దేవుని విడిచిపెట్టి, ధర్మశాస్త్రముని విడిచిపెట్టి, దేవుడిచ్చిన ఆజ్ఞలను వారు మర్చిపోయి లోకము వైపు తిరిగిపోయి లోకములో పాపములు అనగా ఎవరు ఇష్టం వచ్చిన వారు బ్రతకటానికి వారు కోరికలు, ఎవడు సాతాను ప్రేరేపించిన కోరికలు అవి నెరవేర్చుకోవటానికి లోకములో చీకటిలో త్రాగుతూ తిరుగులాడుతుంటుంటే యెహోవా వారి మీద కోపం పడిననుంది. యెహోవా కోపము వారి మీద రగిలికునేనుంది. యెహోవా ప్రతిదండన వారి మీద పంపించిననుంది. ఏమండి, మనం ఎప్పుడైతే దేవుడిచ్చిన ఆయుష్ ఆరోగ్యములో, దేవుడిచ్చిన సంపద, దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, దేవుడిచ్చిన బిడ్డలో కుటుంబాన్ని బట్టి దేవునికి కృతజ్ఞత బుద్ధి
కృతజ్ఞత స్తుతులు చెల్లించు వరకు ఉంటామో మన వెంబడి కృప వస్తుంది. ఆయన కనికారం మన పట్ల వస్తుంది. ఆయన కనికారం మన మీద ఉంచుతాడట. ఆయన జాలి మన మీద ఉంచుతాడు అంటున్నాడు. అందుకే క్రమశిక్షణతో కూడిన భక్తి చేయాలి. ప్రైజులో ప్రతి ఆదివారం అన్నాడు, ప్రతి శుక్రవారం అన్నాడు, నెలలో ఆల్రెడీ ప్రేయర్లో గృహ కుడుకుల్లో ఒక కుటుంబం కొరకు అందరూ కలిసి వెళ్ళి ప్రార్థన చేయుట, ఇదంతా మన క్షేమము కొరకు, మనకు ఆశీర్వాదాలు, మన బ్లెస్సింగు, మన తర్వాత నెక్స్ట్ తరం వరకు కూడా ఈ దీవెనలు వరకు అందించాలి. ప్రైజులో ఒకవేళ మనమే భక్తిగా లేకపోతే, మనమే ప్రార్థన వీరులుగా లేకపోతే, మనమే ఆల్రెడీ ప్రార్థనలో లేకపోతే, మనమే శుక్రవారం ప్రార్థనలో లేకపోతే, ఆరాధన క్రమశిక్షణ కూడిన ఆరాధనలో మనం కూడుకొని ఆరాధించకపోతే మన పిల్లలకి ఏం చెప్తాం? నెక్స్ట్ తరానికి ఏం అందిస్తాం? దేవుడు ఆశీర్వాదాలు అందించవలసిన బదులు దేవుడు మనకు ఇచ్చిన రుణాలు, బాధలు, దుఃఖము, శపించబడిన జీవితాల వరకు అప్పగించడం కాదు, దైవభక్తి లక్షణాల వరకు అప్పగించాలి. ప్రైజులో అలాగ అప్పగించాలంటే ఇంటి యజమానుడు, ఇంటి యజమానురాలు, వారి బిడ్డలు యెహోషువ కుటుంబం వలె దేవుడి మందిరంలో ఉండాలి. దేవుడికి స్తోత్రం. అలా ఉండటానికి ఎవరైతే తీర్మానం చేసుకుంటారో, సమర్పించుకుంటారో, పట్టుదల కలిగి శ్రమల్లో, బాధల్లో, వ్యాధులలో, దుఃఖములో విడిచిపెట్టకుండా, విసుగు రాకుండా, ప్రార్థన యందు ఓర్పు గలవారే, ప్రార్థన యందు ఎవరైతే ఉంటారో, ఒకవేళ వారికి శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, కష్టాలు వచ్చినా, ఏమండి అలాంటి వారు భక్తిలో పరిశుద్ధంగా ఉండి భక్తిలో ఉన్నప్పుడు శ్రమలు వస్తాయి, శోధనలు వస్తాయి, కొన్నిసార్లు తలమించిన బాధలు వస్తాయి. అవన్నీ వచ్చినప్పుడు, పరిశుద్ధులకి శ్రమలు వచ్చినప్పుడు మనకు ఒకటే గుర్తు రావాలి. శ్రమ వెనకాల, నీతిమంతులు శ్రమ వెనకాల ప్రమోషన్లు 4 రెట్టింపుల ఆశీర్వాదాలు ఉంటాయి. చపర్లు కొడుతూ ప్రభు నామాన ఏముంటాయట? యోబుకి శ్రమలు వచ్చాయి, ప్రార్థన విడిచిపెట్టలేదు, ఆరాధన మానలేదు, అయిపోయింది యోబు చరిత్ర అనుకున్నారు. మునుపుటి కంటే, నష్టపోయిన వాటికంటే 10 రెట్టింపుల ఆశీర్వాదాలు ఇచ్చాడు. ప్రైజులో పరిశుద్ధత విడిచిపెట్టలేదు, శ్రమలు వచ్చాయి, బాధలు వచ్చాయి, ప్రార్థన మానలేదు, దేవుడి మీద ఇసుకుదల రానివ్వలేదు. పాపము చేసిన వారికి శ్రమలు వస్తాయి, చాలా జాగ్రత్తగా. పాపము చేసిన వారికి శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి. వాడు మేలుకొని దేవుడు హెచ్చరించినప్పుడు, ఏంటి దేవుడు హెచ్చరించినప్పుడు వెంటనే మేలుకోవాలి. మేలుకొని పశ్చాత్తాపంతో వాడు హృదయం కడుక్కోవాలి. దేవుడికి స్తోత్రం. అప్పుడు వాళ్ళ మీద ఉన్న కోపము, దేవుడి శాపము తొలగిపోయి మరలా ఆశీర్వదన కారుకులుగా దేవుడు ఉంచుతాడు. ప్రైజులో దేవుడిచ్చిన సమయంలో కాలు తనుకొని, దేవుడిచ్చిన అవకాశాలు కాలు తనుకొని పాపములు ఆనందిస్తూ సంతోషిస్తుంటే ఎన్నిసార్లు చెప్పినా వినలేవాడికి రెట్టింపు ఆశీర్వాదాలు కాదు, ఉన్న ఆశీర్వాదాలు పోతాయి. నో డౌట్. బైబిల్ చరిత్రలో మనం చూస్తే దేవుడు ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తాడు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. హల్లెలూయా. దీపం ఉండగానే, సమయం ఉండగానే, నీ శక్తి ఉండగానే, నీ కళ్ళల్లో చూపు ఉండగానే, నీ కాళ్ళలో శక్తి ఉండగానే దేవుడి కొరకు ఎంత పరిగెట్టాలో అంత మనం పరిగెడితే మన బిడ్డలకి, మన కుటుంబాలకి, మనకి ఆశీర్వాదాలు దేవుడిస్తాడు. ప్రైజ్లో దావీదు అలా పరిగెట్టాడు. దేవుడు ఆజ్ఞల వైపు పరిగెట్టాడు, ప్రార్థనా స్థలానికి పరిగెట్టాడు. దేవుణ్ణి అడుగుతున్నవాడట, ప్రభా నీ మాట ఎలాగ పాటించాలని నాకు నేర్పించు, నాకు మంచి బుద్ధి ప్రభా, మంచి జ్ఞానం ఈ ప్రభా, నిన్ను ఆరాధించే హృదయం నాకు దయచే ప్రభా. ఒక రోజున ప్రభు అంటున్నాడు, నిన్ను ప్రభుతో అంటున్నాడు దావీదు, నీవు నన్ను స్తుతించు అని నువ్వు నాకు ఆజ్ఞాపిస్తే నా పెదవులు కాదయ్యా, నా హృదయము నిన్ను స్తుతిస్తుంది. ఏంటంట అంటే ఎంతగా దేవుడి భక్తిలో మునిగిపోయాడు. హృదయముతో దేవుడిని మహింపరిచే వ్యక్తి దావీదు. ఎవరైతే పెదవులతో కాదు, హృదయముతో దేవుడిని ప్రార్థించాలి, హృదయముతో దేవుడిని ఆరాధించాలి, హృదయముతో దేవుని కొనియాడాలి. యేసు ప్రభువు అన్నాడు, వీరు పెదవులతో నన్ను ఆరాధిస్తున్నారు కానీ వారు హృదయము నాకు దూరము ఉన్నది. వారు మనుషులు ఎలాగున్నారంటే సున్నము కొట్టి సమాధి వలె ఉన్నాయంట. సమాధులు ఎలా ఉంటాయి? సున్నం వేసి టైల్స్ చేసి చక్కగా కనబడుతుంది, ఆ లోపల ఏముంటుంది చెప్పాలి? కపటం, కుల్లి,
అలాగా ఉంటుందండి కొంతమంది భక్తి. కానీ మన భక్తి ఎలా ఉండాలంటే హృదయముతో దేవుని మహిమపరచేవారుగా, హృదయముతో దేవునికి ప్రార్థించేవారుగా. ఏమంటే మనం ఎప్పుడైతే ప్రార్థనలో సంఘముతో, సేవకుడితో, ఏమంటే కుటుంబంతో, సువార్థికులతో అందరం ఏకీపించి ప్రార్థన చేస్తామో ప్రభు అన్నాడు, సహోదరుల ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మేలు, ఎంత మనోహరము, ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చటి ఉండాలని ఆజ్ఞాపిస్తాను. గట్టిగా చెప్పాలి కొడుతూ ప్రభు నామ. సంఘం అంతా కూడా, సేవకులందరూ కూడా, సువార్థికులందరూ కూడా ఏకీభించి దేవుడు మహింపరుస్తాడట. దేవుడు ఎవరికి ఆజ్ఞాపిస్తాడట? ఆశీర్వాదాలకి, ఐశ్వర్యానికి, సమాధానానికి ఆజ్ఞాపిస్తాడట. మీరు అక్కడ ఉండండి. అప్పుడు ఆ మనుషుడు ఎలా బ్రతుకుతాడంటే సంతోషంగా బ్రతుకుతాడు. దేవుడికి స్తోత్రం. కొంతమందికి ఆస్తి ఉన్నా సంతోషం ఉండదు, కొంతమంది ఆరోగ్యం ఉన్నా సంతోషం ఉండదు, కొంతమందికి బాధలున్నా హ్యాపీగా నవ్వుతూ బతికేస్తారు. దేవుడికి స్తోత్రం కలగాక. వారు ఎవరంటే హృదయంతో దేవుని కనపరిచిన వారు. ఈ పెదవులతో దేవుడు మహింపరచబడికి తృప్తి ఉండదు. అన్నీ ఉంటాయి, ఏముండదు చెప్పాలి, అన్నీ ఉంటాయి, ఏముండదు, తృప్తి ఉండదు. ఏది చేసేయాలి, ఏది చేసేయాలి, ఏది సంపాదించాలని ఆ నిద్రాహారాలు మానేసి బికారంలో తిరుగుతాడు. ఏమి లేనుడు చూడండి, సంతోషంగా హృదయంతో దేవుడు మహింపరచినవాడు ఆయన భయభక్తులు కలిగి ఉండి ప్రార్థన చేసుకుని 4 పాటలు పాడుకొని బైబిల్ చదువుకొని పరిశుద్ధంగా జీవించడానికి ఇష్టపడతాడు. ప్రైజ్ లా. అట్టు కృపా దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఈ రాత్రి ఈ కాలనెట్ ప్రేయర్లో మన దేశాల కొరకు, పట్టణాల కొరకు, సకల ప్రభుత్వాల కొరకు, మరి రాష్ట్రాల కొరకు, గ్రామాల కొరకు, అందరి కొరకు, ప్రతి బిడ్డ కొరకు, మీ అందరి కొరకు ప్రతి తెల్లవారుజాముని మేము సంఘము మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీరును కూడా ప్రార్థించండి. యూట్యూబ్లో, ఫేస్బుక్లో ఈ మాటలు వింటున్న మీరు కూడా మరి ప్రార్థనలో ఏకీపించండి. ప్రభు మీ కుటుంబాలను, మీ బిడ్డలను, మీ వ్యాపారాలను దేవుడు ఆశీర్వదించునుగాక, దేవుడు దీవించునుగాక, నిండు ఆభూషణ అనుగ్రహించునుగాక, మీ కుటుంబాల చుట్టూ ఆయన కృప అనుగ్రహించునుగాక. ప్రతి విధమైన శోధన, బలహీనత నుంచి, పేదరికం నుంచి విడిపించి అనేకులకు ఇచ్చేవారుగా, అనేకులు ఎదుట సాక్షులుగా ప్రభు మిమ్మల్ని అందరినీ వాడుకునుగాక. ఆయన రాజ్యవ్యాప్తి కొరకు దేవుడు మనం సిద్ధపరచునుగాక. ఈ సమయంలో మన ప్రియులు దేవుడు దాసుడు సేవకులు మరి జోసఫ్ అయ్య గారు 10 నిమిషాల వాక్యం చెప్తారు. తర్వాత డేవిడ్ 10 నిమిషాల వాక్యం చెప్తారు. ఆ తర్వాత అందరూ సాక్ష్యాలు చెప్పడానికి సిద్ధంగా ఉండండి. సాక్ష్యం అంటే అవసరతలు, మీ అవసరతలు, ముగ్గురు అవసరతలు, కుటుంబంలో ఏదైతే కష్టంగా ఉందో, మీ భర్తలో మార్పు లేదా అది చెప్పండి. ఏమండి ఇల్లు కట్టలేకపోతున్నారా అది చెప్పండి. ఏమండి అవసరతలు చెప్పాలి. ఏం చెప్పాలి? బిడ్డల జీవితంలో సమాధానం లేదా అది చెప్పండి. అది చెప్తే అందరము కలిసి ఆ కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. ఎక్కడ 2-3 కూడి ఉంటారో ప్రార్థన చేస్తారు. వాళ్ళ మధ్యలో యేసయ్య ఉన్నాడు, యేసయ్య చూస్తున్నాడు. మన మన ప్రార్థన దేవుడు త్రోసివేసేవాడు కాడు. కనుక మరి ఈ సమయమును